దర్శన్ పంచగట్టుకొని పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి సమీరాని పెళ్లి చేసుకోవడమే ఈ సమస్యకి పరిష్కారం అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత దర్శన్ హాల్లోకి వస్తాడు. శ్రావణ శుక్రవారం కావడంతో శరణ్య, అనన్య వీళ్ళందరూ కూడా చాలా అందంగా రెడీ అవుతారు. పంచ కట్టుకొని ఉన్న దర్శన్ని చూడగానే ఆనంద, ఏంటి నాన్న ఈరోజు కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యావని చెప్పి అంటూ ఉంటే, ఈరోజు శ్రావణ శుక్రవారం కదమ్మా, అందుకే ఇలా రెడీ అయ్యాను అని చెప్పి దర్శన్ అంటాడు. దర్శన్ హాల్లోకి వచ్చిన తర్వాత శరణ్య దర్శన్ కళ్ళకి నమస్కరిస్తూ, ఏవండి ఈ శుక్రవారం రోజున భర్త భార్యని దీవిస్తే తను 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది కాబట్టి దీవించండి అని చెప్పి శరణ్య దర్శన్ కాళ్ళకు, అనన్య రోహిత్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే, దర్శన్ మాత్రం సమీర గురించే ఆలోచిస్తూ శరణ్య తల మీద అక్షింతలు వేస్తూ మనసులో మాత్రం శరణ్య కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తర్వాత దర్శన్ బయటకు వచ్చిన తర్వాత సమీరకి ఫోన్ చేస్తాడు. సమీర, నువ్వు రెడీగానే ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటే, నేను రెడీగానే ఉన్నాను దర్శన్, నువ్వెక్కడున్నావని చెప్పి అంటూ ఉంటే, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానని దర్శన్ అంటాడు. మరోపక్క ఆనంద గదిలో కూర్చొని ఉంటుంది. అప్పుడు పని మనిషి అనన్య మత్తు మందు కలిపిన పాలు తీసుకొచ్చి ఆనందకి ఇస్తుంది. ఇక ఆ విషయం తెలియని ఆనంద ఆ పాలు మొత్తం కూడా తాగేస్తూ ఉంటే, చాటుగా ఉండి అనన్య ఇదంతా చూస్తూ, అత్తయ్య గారు ఈజ్ ఇన్ స్లీపింగ్ మోడ్, ఇక ఈ పెళ్ళిని ఎవరు ఆపలేరు, ఆ దేవుడు కూడా ఆపలేడు అని చెప్పి అంటూ ఉంటుంది. మత్తు మందు కలిపిన పాలు తాగిన కొద్దిసేపటికే ఆనందకు తల తిరిగినట్టుగా అయ్యి నిద్ర వస్తూ ఉంటే తను బెడ్ మీద పడుకుంటూ ఉంటుంది. మరి దర్శన్ సమీర పెళ్ళిని ఎవరు ఆపుతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.